వాస్తవానికి దేవర చిత్రానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ సెట్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే. అంతేకాదు ఆయన సోలో హీరోగా నటించిన అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అయి 6 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అందుకే ఎక్స్పెక్టేషన్స్ సహజంగానే ఈ సినిమా మీద ఉన్నాయి. మరో ప్రక్క నార్త్ ఇండియన్ ఆడియన్స్ కోసం క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్ని హీరోయిన్గా తీసుకున్నారు. అంతేకాకుండా విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ పెట్టుకున్నారు. టాప్ మ్యూజిషియన్ అనిరుద్ధ్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇవన్నీ అలా ఉంచితే నార్త్ ఇండియాలో ఈ సినిమా భారీగా ఎక్కువ స్క్రీన్స్లోనే రిలీజ్ అయింది. కానీ ఏం లాభం, నార్త్లో ఓపెనింగ్స్ చాలా ఘోరంగా వచ్చాయంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. ఈ ట్వీట్ చూస్తే మనకు అర్థం అవుతుంది. దేవరా హిందీ అండర్వెల్మింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఇన్ నార్త్ ఫర్ సచ్ ఎ బిగ్ రిలీజ్. లో స్టార్ట్ ఆన్ కార్డ్స్. ద అవేర్నెస్ సీమ్స్ టు బి మిస్సింగ్. ప్రస్తుతం అందుతోన్న సమాచారం మేరకు దేవర హిందీ వెర్షన్కు సంబంధించి 20,000 అడ్వాన్స్ టికెట్స్ సేల్ అయ్యాయి. వీటి వర్త్ 80 లక్షల నెట్ వరకు ఉండవచ్చని ఒక అంచనా. అంటే మొదటి రోజు నెట్ కలెక్షన్స్ 1 కోటి రూపాయల లోపులోనే ఖచ్చితంగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇది చాలా తక్కువ నెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవర హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లుగా నమోదైంది. కాబట్టి ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప, అలాగే ఈ చిత్రానికి స్ట్రాంగ్ లాంగ్ రన్ ఉంటే తప్ప ఈ చిత్రానికి హిందీ వెర్షన్కి సంబంధించి బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అంటున్నారు అక్కడి ట్రేడ్ నిపుణులు. వాస్తవానికి దేవరకు అపోజిషన్గా నార్త్ బెల్ట్కి సంబంధించి మరొక సినిమా లేనేలేదు. నిజంగా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎన్టీఆర్ గారికి సెట్ అయిందని చెప్పవచ్చు. మరి అయినా సరే ఈ ల్యాక్ లస్టర్ ఓపెనింగ్స్ ఏమిటో అర్థం కావడం లేదు. చూద్దాం, రాబోయే రోజుల్లో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఒక మ్యాజిక్లా ఫలించి ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ తీరాలకు చేరుస్తుందేమో.